యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా భువనగిరి సమీపంలో ఉన్న యాదగిరిగుట్ట అనేది అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని లక్ష్మీ నరసింహస్వామి గా పిలుస్తారు. యాదగిరిగుట్ట అంటే యాదవుని గుట్ట అన్న అర్థం. ఈ స్థలం ఎంతో ఔన్నత్యముతో కూడినది. యాదవ వంశజుడైన మహర్షి యాదవ శ్రేష్ఠుడు అయిన యాదవుడు చేసిన తపస్సు, నరసింహుని ప్రత్యక్ష దర్శనం మరియు ఆ పరబ్రహ్మగా భక్తులకు ఇచ్చిన వరాలతో ఇది మంగళకరమైన క్షేత్రంగా మారింది. యాదవ మహర్షి తపస్సు. చాలా కాలాల క్రితం త్రేతాయుగంలో యాదవ మహర్షి అనే ఒక ఋషి ఉండేవాడు. అతను నరసింహ భగవానుని పై అపారమైన భక్తి కలిగినవాడు. భూలోకంలో నరసింహస్వామిని దర్శించాలనే ఆరాటంతో అతను తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. ఇతను బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రకృతిలో నివసిస్తూ అనేక సంవత్సరాల పాటు నరసింహుని ధ్యానం చేశాడు. ఆ తపస్సు ఫలంగా శ్రీమన్నారాయణుడు నరసింహ అవతారంలో ప్రత్యక్షమయ్యాడు. యాదవ మహర్షి స్వామిని నమస్కరించి, ప్రభూ, మీరు భూలోకంలో సద్భక్తులకు దర్శనమివ్వాలి. నా వంటి భక్తులకు మీరు భయ నివారకుడిగా ఉండాలి అని ప్రార్థించాడు. స్వామి ఆనందిస్తూ, ఓ యాదవా, నీ భక్తికి ప్రసన్నుడనయ్యాను. ఈ గుట్టపై నేను నిత్యంగా వాసం చేస్తాను. నన్ను సేవించే వారందరికీ మోక్షప్రాప్తి కలుగుతుంది అని వరమిచ్చాడు. అప్పటినుంచి ఈ గుట్టను యాదవగిరి గా, తరువాత యాదగిరి గుట్ట గా పిలవడం మొదలైంది. నరసింహస్వామి యొక్క 5 రూపాలు. యాదగిరిగుట్టలో నరసింహుడు 5 రూపాల్లో కొలువై ఉన్నాడు. ఇవి: 1. జ్వాలా నరసింహుడు, హిరణ్యకశిపుడిని సంహరించిన విధంగా ఉగ్రరూపం. 2. గంధ నరసింహుడు, సౌమ్యంగా భక్తులకు గంధరూపంలో దర్శనం ఇస్తాడు. 3. యోగ నరసింహుడు, ధ్యాన స్థితిలో ఉండే యోగమూర్తి. 4. ఉగ్ర నరసింహుడు, కోపావతారంలో ఉన్న స్వరూపం. 5. లక్ష్మీ నరసింహుడు, అమ్మవారితో కలసి సౌమ్య స్వరూపం. ఇలా 5 రూపాల్లో స్వామి దర్శనమివ్వడం విశేషం. ఈ 5 రూపాలు ఒకే విగ్రహంలో కలసి ఉండటం అద్భుతం. అంతేకాకుండా ఈ స్వామిని పంజనరసింహస్వామి అని కూడా పిలుస్తారు. తిరునాళ్లు, బ్రహ్మోత్సవాలు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ తదియనాడు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇది అత్యంత వైభవంగా జరుగుతుంది. గరుడ వాహన సేవ, హంస వాహన సేవ, సింహవాహన సేవలు అనేక మంది భక్తులను ఆకర్షిస్తాయి. అంతేకాకుండా నరసింహ జయంతి రోజున లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం తరలివస్తారు. ఆధ్యాత్మిక వైశిష్ట్యం. యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించిన వారికి అనేక రకాల శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార లోటు, బద్ధకాలు మొదలైనవన్నీ తొలగిపోతాయని అనేకమంది అనుభవిస్తూ పలు గాథలుగా చెబుతుంటారు. విఖ్యాతులు చేసిన సేవ. చాళుక్యులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు కూడా ఈ దేవాలయానికి సేవలు చేశారు. ఆధునిక కాలంలో స్వర్గీయ యాదగిరి రావుగారు మరియు కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ఆలయాన్ని విశ్వవ్యాప్త స్థాయికి తీసుకెళ్లే విధంగా మహా పునర్నిర్మాణ కార్యక్రమాలను చేపట్టారు. అత్యద్భుత కట్టడాలు. ఇప్పుడు యాదగిరిగుట్ట ఆలయం స్వర్ణమందిరంగా రూపాంతరం చెందింది. సుమారు 125 కిలోల బంగారం ఉపయోగించి స్వామివారి గర్భగృహాన్ని అలంకరించారు. ఇది కేవలం శిల్పకళా నైపుణ్యమే కాకుండా భక్తి భావనకి నిదర్శనంగా నిలిచింది. ఆలయ సముదాయాన్ని వేదికలు, దర్శన మార్గాలు, సత్యనారాయణ స్వామి ఆలయాలు మొదలైనవి అద్భుతంగా రూపొందించబడ్డాయి. మహిమాన్విత గుట్ట. ఈ గుట్టపైకి వెళ్లేందుకు ఆధునిక రోప్వే, ఎస్కలేటర్ మరియు ట్రక్కులు అందుబాటులో ఉన్నాయి. అందరూ భక్తులు స్వామిని సులభంగా దర్శించుకునే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయి. దివ్యమైన వాతావరణం, గాలిలోనే భక్తిభావం తేలియాడుతుంది. భక్తుల అనుభవాలు. అనేకమంది భక్తులు స్వామి మహిమ గురించి చెప్పిన కథలు ప్రసిద్ధి చెందాయి. ఒకసారి ఒక వ్యాపారి తీవ్రంగా నష్టపోయి స్వామిని ప్రార్థించగా కొద్ది రోజుల్లో అతని వ్యాపారం పునరుజ్జీవనం పొందిందట.
మరొకసారి ఒక యువతి గర్భధారణ సమస్యతో బాధపడుతూ స్వామి సన్నిధిలో పూజలు చేస్తే తల్లి అయ్యిందట. ఇలా అనేక అనుభవాలే ఈ గుట్టకు గొప్పతనాన్ని చాటుతున్నాయి. ఇలా యాదగిరిగుట్ట ఒక అద్భుత క్షేత్రంగా భక్తుల మనసులో స్థిరంగా నిలిచిపోయింది. నరసింహస్వామి అనుగ్రహం పొందేందుకు ప్రతి ఒక్కరూ ఒక్కసారి అయినా ఈ గుట్టకు వెళ్లి స్వామిని దర్శించుకోవాలి. మీపై ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.